ఈ గుండుగాడికి గుండు పెరగడం కోసం నేనైతే నానా సంకలం లాగుతున్నాను. హంపి హెడ్ వేస్తే గొర్రెలాగా తినేస్తుంది, ఎవర్ హెడ్ వేస్తే మేకలా తినేస్తుంది, సూపర్ రెడ్ సీన్ వేస్తే పందికొక్కులా తింటుందన్న. ఎంత తిన్నా సరే దీనికైతే గుండు రాలేదు. ఫైనల్గా బ్లాక్ పెరల్ ఫుడ్ అయితే వేసాను. మనోడికి ఒక చిన్న గుండె అయితే మొదలైంది. హీటర్ పెట్టాను, 4 డేస్కి ఒకసారి నీళ్ళు మారుతున్నా మామ. లోపల మిర్రర్ కూడా పెట్టాను మామ. అగ్రెషన్తో అసలు దానికి అదే కొట్టేసుకుంటుంది. దాంతోపాటు మామ ఇంకో ఫిష్ అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే ఈ జాగా వదిలాం, ఒక అరెకరం. ఇంకొక అరెకరంలో ఇంకో ఫ్లవర్ అయితే పెంచుతున్నాం మామ. వీడు గుండు పెరుగుతుంది కానీ గుండు మీద బొచ్చు లేదు, సారీ అదే మార్కింగ్, పోల్ మార్కింగ్ అయితే లేదు మామ. మీకు తెలిసిన వెటనరీ డాక్టర్ ఉంటే కనుక్కొని దీనికి ఏ మెడిసిన్ వాడితే గుండు పైన గీతలు వస్తాయో చెప్పండి మామ. చెప్పడం మర్చిపోయాను మామ. ఈ మూడిట్లకి కలిపి నాకు 1.5 ఎకరం అయింది. ఒక అరెకరం దీనికి, ఇంకో అరెకరం ఆఫీస్కి, మధ్యలో ఒక అరెకరం కొత్త షాప్ వస్తుంది మామ. చాలామంది మన వాళ్ళు అడుగుతున్నారు నన్ను, కిందేంటి మామ ఇసుకేసావు అని చెప్పి అడుగుతున్నారు. మామ మన ఎక్యూరం మామూలు ఎక్యూరం కాదు, ఇది సెకండ్స్లో కొన్నా మామ. అప్పటికి పగిలింది కింద, దానికి వేసారు ఒక గ్లాసు ముక్క. సో బెయిర్ బాటన్ ట్యాంక్ చూస్తే దడుచుకుంటారు మామ. అలాగే చెప్పడం మర్చిపోయాను, వెనకాల స్టిక్కర్ అతికించుకోవడం మనమే ఆర్టిస్ట్. చూస్తే అర్థమవుతుంది కదా మామ, బొమ్మల కింద. ఈ అరెకరంలో ఏం చేపడుతుందో కామెంట్ చేయండి మామ, వాళ్ళకైతే సపరేట్గా ఒక గిఫ్ట్ అయితే ప్లాన్ చేద్దాం. ఈ గుండు పెరుగుద్దా పెరగదా, బిగ్ బాస్లో ఈ క్వశ్చన్ రేస్ చేసేలాగా మీరు అందరూ నా వీడియో షేర్ చేయండి మామ. ఈ గుండు మీద గీతలు రావడానికి ఇంకేమన్నా ఫుడ్ ఉంటే చెప్పండి మామ. గుండె అయితే పెరుగుతుంది కానీ దాని మీద ఉన్న గీతల మట్టిగా అంత కనపట్లేదు మామ. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మామ, ట్యానింగ్ లైట్ అయితే బుక్ చేస్తాం మామ. వస్తుంది 2 రోజుల్లో పెడతాయి. ఇంకా చేప కళ్ళు మింగుతాయి మామ. సారీ కలర్ అదిరిపోద్ది మామ. దయచేసి లైక్ కొట్టు మామ, అలా వెళ్ళిపోకు మామ.